హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ విక్టరీ ఏదన్నా ఉందా ఇండియా కంటే అది ఈ రోజు జరిగిన మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్ అని మనం అబ్సల్యూట్గా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 5 మ్యాచ్ల సిరీస్ను ఆల్రెడీ ఈ మ్యాచ్కి ముందు మన వాళ్ళు 2-1తో వెనుకంజలో ఉన్నారు. ఈ మ్యాచ్ మన వాళ్ళు గెలుస్తారా లేదా, ఎందుకంటే బూమ్రా పక్కన ఉన్నాడు, పంత్ లేడు, అసలుకు మన వాళ్ళకి ఛాన్స్ ఉందా లేదా అనుకున్న తరుణంలో ఈ రోజు నిజంగా మన వాళ్ళ విజయం ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ విన్, వన్ ఆఫ్ ద ఫేమస్ విన్ అని అనిపించింది. సిరాజ్ పర్ఫార్మెన్స్ మీకు ఏ విధంగా అనిపించింది, ప్రసిద్ధ్ కృష్ణ పర్ఫార్మెన్స్ మీకు ఏ విధంగా అనిపించింది, ఈ ఓవరాల్ సిరీస్ ఏదైతే ఉందో ఇంగ్లాండ్ సిరీస్లో శుభ్మన్ గిల్ క్యాప్టెన్షిప్ మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ క్రికెట్కు సంబంధించిన న్యూసే కాదు, ట్రెండింగ్కు సంబంధించిన న్యూస్, బిగ్ బాస్కు సంబంధించిన న్యూస్ నా ఛానల్లో తెలియబడతాయి. ఈరోజు మనం మాట్లాడుకుందాం. 35 పరుగులు ఇంగ్లాండ్కు కావాల్సి ఉంది, 4 వికెట్లు ఉండే. బట్ నిన్ననే క్రిస్ వోక్స్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఆల్రెడీ ఇంజూర్ అయింది, ఆయన ఆడతాడా లేదా అనుకునే తరుణంలో ఇంగ్లాండ్ బోర్డు ఏదైతే ఉందో ఒక ట్వీట్ ద్వారా తెలియజేసింది క్రిస్ వోక్స్ ఒకవేళ అవసరమైతే బ్యాటింగ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. సో మన వాళ్ళు మంచిగానే ప్లాన్ చేసుకున్నారు. బట్ ఫస్ట్ 2 బాల్ ఎవరైతే ప్రసిద్ధ్ కృష్ణ వేసినాడో 2 బాల్లకు 2 4లు కొట్టినాడు. ఓవర్టర్న్ అది కొట్టిన తర్వాత నిజంగా అసలు ఇంకా మన వాళ్ళకి ఆప్షన్ కొంచెం తక్కువైంది. ఎందుకంటే 37 పరుగులలో 29 పరుగులే కావాల్సిన అవసరం వచ్చినది. దాని తర్వాత మియాబాయ్ ఎవరైతే ఉన్నారో సిరాజ్కు ఇంతవరకు సిరాజ్కు ఒక మంచి క్రెడిట్ వచ్చేది కాదు. ఇంతవరకు సిరాజ్కు నిజంగా ఎవరు అంత అప్రిషియేషన్ ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే సిరాజు మీరు ఎక్కడ చూసినా సిరాజు ఒక్క మ్యాచ్లో రెస్ట్ తీసుకున్నాడు, లేకుంటే సిరాజ్కు రెస్ట్ ఇచ్చినారు, లేకుంటే సిరాజ్కు ఇంజూర్ అయిందని మీరు ఇంతవరకు చాలా తక్కువ సార్లు. అసలు లాస్ట్ టైం సిరాజు ఎన్సీఏకి ఎప్పుడు పోయినాడో, రిహాబిక్ నిజంగా చాలా రేరు. ఇంత కష్టపడతాడు దేశం కోసం. నిజంగా ఈరోజు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ విన్ ఫర్ ఇండియా అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్ఫార్మెన్స్ ఫర్ సిరాజు. ఈ సిరీస్ మొత్తంలో సిరాజ్ 23 వికెట్లు తీయడం జరిగింది. బ్యాటింగ్ కూడా 3వ టెస్ట్ లార్డ్స్లో అన్నప్పుడు అవుట్ అయిన తర్వాత నిజంగా చాలా బాధపడ్డారు. ఫస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచింది 5 వికెట్ల తేడాతో. సెకండ్ మ్యాచ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ మన వాళ్ళు గెలిచినారు 336 పరుగులతో. థర్డ్ మ్యాచ్ మళ్ళీ ఇంగ్లాండ్ గెలిచింది ఎప్పుడైతే సిరాజ్ అవుట్ అయినాడు, బోల్డ్ అయినాడు. ఫోర్త్ మ్యాచ్ జడేజా వాషింగ్టన్ సుందర్ మంచిగా పర్ఫార్మెన్స్ చేసి మ్యాచ్ని డ్రా చేయడం జరిగింది. ఫిఫ్త్ మ్యాచ్ ఏదైతే ఉందో నిజంగా మీకేమనిపించింది? ఈ 5 టెస్టుల మ్యాచ్లలో మీకు బెస్ట్ అనిపించిన టెస్ట్ ఏదో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నా మటుకు అయితే నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా అంటే 2 ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ మనం మాట్లాడుకుందాం ఇండియా గురించి. ఎప్పుడైతే రిషబ్ పంత్ ఇంజూర్ అయిన తర్వాత కూడా ఆయన రెస్ట్ తీసుకోమన్నారు. కాలికి తెలుసు కదా, రివర్స్ స్వీప్ కొట్టబోయి ఇంజూర్ అయినాడు. దాని తర్వాత కూడా బ్యాటింగ్కి వచ్చి బ్యాటింగ్ ఆడడం అనేది నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. వాళ్ళ సైడ్ కూడా ఈ రోజుకి క్రిస్ వోక్స్ ఎవరైతే ఉన్నారో 12 సంవత్సరాలు అయింది టెస్ట్ డెబ్యూ చేసి. సేమ్ స్టేడియంలో ఆయన డెబ్యూ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళ దేశం కోసం ఆయన చేయి బాలేకపోయినా ఒక్క చేతో బ్యాటింగ్ ఆడడానికి రావడం నిజంగా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూమెంట్ అని అనిపించింది. వాళ్ళ దేశం కోసం వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ నిజంగా వాళ్ళకి ఏమైనా పర్లేదు, కానీ దేశం ముందుండాలని వాళ్ళు చూపించిన ప్రతిభ ఏదైతే ఉందో నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్ అనిపించింది. మీకేమనిపించింది? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఈ రోజు జరిగిన మ్యాజిక్ ఏదైతే ఉందో దాన్నే మియా మ్యాజిక్ అని మనం మాట్లాడుకుందాం. మియా మ్యాజిక్ పాత బాల్ 76 ఓవర్లు ఉన్నది. అండ్ నిన్న 2 బాల్ వేసినాడు ప్రసిద్ధ్ కృష్ణ, ఈరోజు 4 బాల్ బాగున్నది. ఆ 4 బాల్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 2 4లే కొట్టేసినాడు. ఆ మనిషి ఓవర్ టర్న్ మంచిగా కొట్టినాడు, చాలా మంచిగా కొట్టినాడు. కొట్టిన తర్వాత నిజంగా అసలుకు చాలా మందికి ఆశలు కోల్పోయినాయి. ఎందుకంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్కి ముందు ఈ సిరీస్కి ముందు రిటైర్మెంట్ ఇచ్చినాడు. విరాట్ కోహ్లీ 123 టెస్టులు ఆడిన తర్వాత సడన్గా ఇటువంటి ఒక పెద్ద సిరీస్కు రిటైర్మెంట్ ఇవ్వడం అనేది నిజంగా చాలామందిని సర్ప్రైజ్ చేసింది. విరాట్ కోహ్లీ కంటే ముందు రోహిత్ శర్మ కూడా సర్ప్రైజ్ ఇచ్చినాడు. రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ఇవ్వడం నిజంగా అసలుకు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. నిజంగా అనుకోలేదు వాళ్ళు రిటైర్ అవుతారని. సరే రోహిత్ శర్మ అయితే అయినాడు, కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, ఫిట్నెస్ అవి అని అనుకున్నాం. కానీ అస్సలకి ఎటువంటి ఫిట్నెస్ ఇష్యూ లేని విరాట్ కోహ్లీ నిజంగా రిటైర్ కావడం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దాని తర్వాత కూడా ఒక యంగ్ టీమ్ ఏదైతే ఉందో ఆ యంగ్ టీంతో శుభ్మన్ గిల్ క్యాప్టెన్గా, రిషబ్ పంత్ వైస్ క్యాప్టెన్గా వచ్చారు. ఫస్ట్ మ్యాచే మన వాళ్ళు ఓడిపోయారు 5 వికెట్ల తేడాతో. ఆ మ్యాచ్ కూడా మన వాళ్ళు గెలవాల్సిందే, బట్ అన్ఫార్చునేట్గా ఓడిపోయారు. బట్ దాని తర్వాత సెకండ్ మ్యాచ్ ఒక హ్యూజ్ మార్జిన్ ఏదైతే ఉందో 336 పరుగులతో
ఇండియా గెలవడం జరిగింది. ఈసారి మనం మాట్లాడుకునే విషయాలు చాలా ఉన్నాయి. దీంట్లో మెయిన్ ఎలిమెంట్స్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ టెస్ట్ నుంచి 5th టెస్ట్ వరకు జరిగిన హైలైట్స్ మనం మాట్లాడుకుందాం. శుభ్మన్ గిల్ 4 సెంచరీలు కొట్టినాడు. ఈ సిరీస్ మొత్తంలో డబుల్ సెంచరీ కొట్టడం, అదే మ్యాచ్లో సెంచరీ కొట్టడం, టోటల్ ఒకటే టెస్ట్ మ్యాచ్లో 430 రన్లు కొట్టడం అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్. కేఎల్ రాహుల్ 500 పరుగులు కొట్టినాడు. రవీంద్ర జడేజా 500 పరుగుల కంటే ఎక్కువ కొట్టినారు. ఒక సిరీస్లో ముగ్గురు 500 కంటే ఎక్కువ కొట్టడం అనేది ఈ సిరీస్లో నిజంగా థర్డ్ టైం జరిగిందని అనుకున్నాను. ఎగ్జాక్ట్గా తెలీదు, మోస్ట్లీ థర్డ్ టైం అని అనుకున్నాను. అండ్ దాని తర్వాత బౌలింగ్లో నిజంగా మొత్తం ఓవరాల్ టోర్నమెంట్ వాళ్ళ సైడ్ మన సైడ్ 5 టెస్టులకు అత్యధిక వికెట్లు తీసిన వాళ్ళల్లో సిరాజ్ భాయ్ ఉన్నాడు. నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. అండ్ మ్యాచ్ పడిన వెంటనే సిరాజ్తో ఇంటర్వ్యూ జరిగింది. సిరాజ్ నిజంగా ఎంతో ఓవర్వెల్మింగ్ ఉన్నాడు. నిజంగా సిరాజ్ పర్ఫార్మెన్సే కాదు, నిజంగా సిరాజ్కు దేశం మీద ఎంత భక్తి ఉంది, ఎంత ప్రేమ ఉందని నిజంగా ఆయన ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడినప్పుడు కూడా తెలుస్తుంది. ఆల్వేస్ చెప్పేవాడు. అంటే సిరాజ్కు పేరు ఎక్కువ రాకపోవడానికి కారణం ఏంటంటే బూమ్రావ్ను కొంచెం మన వాళ్ళు హైలైట్ చేస్తారు. హైలైట్ చేయాల్సింది ఎందుకంటే బూమ్రావ్ బెస్ట్గా పర్ఫార్మెన్స్ చేశాడు. కానీ యాజ్ వెల్ యాజ్ మొహమ్మద్ సమీ కూడా కొంచెం ఎక్కువ ఉండేసరికి వాళ్ళ షాడో సిరాజ్ మీద పడింది. సిరాజ్ ఎంత మంచిగా పర్ఫామ్ చేసినా ఓవర్సీస్లో మంచిగా పర్ఫామ్ చేశాడు. ఇండియన్ పిచ్చెస్ మీద సిరాజ్ అంత మంచిగా బెటర్గా పర్ఫామ్ చేయలేదు టెస్టులలో. అండ్ ఇప్పుడు మాత్రం సిరాజ్కు దక్కాల్సిన ఏదైతే క్రెడిట్ ఉందో ఈ మ్యాచ్ ద్వారా నిజంగా సిరాజ్ ఒక హీరో అయినాడు. మీరేమనుకుంటున్నారు? ఇండియా ఒక కొత్త టీంతో ముందుకు పోయి అంత మంచి ఫామ్లో ఉన్న ఒక మంచి ఇంగ్లాండ్ టీంను నిజంగా డ్రా చేయగలిగిందంటే మీకేమనిపిస్తుందో ప్లీజ్ మీ అభిప్రాయాన్ని మర్చిపోకుండా మాత్రం తెలియజేయండి. అండ్ ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుందాం 2007లో మన వాళ్ళు ఇంగ్లాండ్లో రాహుల్ ద్రావిడ్ క్యాప్టెన్సీ ఉన్నప్పుడు మన వాళ్ళు సిరీస్ గెలవడం జరిగింది. దాని తర్వాత ఎంఎస్ ధోని క్యాప్టెన్గా ఉన్నాడు. ఫస్ట్ 2011లో 4 మ్యాచ్లు ఓడిపోయినారు. ఎంఎస్ ధోని క్యాప్టెన్గా ఉన్నారు. 2014లో 3 మ్యాచ్లు ఓడిపోయినారు, 1 గెలిచినారు. తర్వాత విరాట్ కోహ్లీ క్యాప్టెన్గా ఉన్నారు, ఓడిపోయినారు. జస్ప్రీత్ బూమ్రావ్ క్యాప్టెన్గా ఉన్నాడు, ఓడిపోయినాడు. బట్ ఈసారి ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఫస్ట్ మ్యాచ్కి యాజ్ ఎ కెప్టెన్గా ఉన్నాడు. అబ్రాడ్లో అంత మంచి పర్ఫార్మెన్స్ లేదు, అంత మంచి యావరేజ్ లేదు శుభ్మన్ గిల్కు. బట్ శుభ్మన్ గిల్కి క్యాప్టెన్షిప్ ఇచ్చిన తర్వాత నిజంగా వారు వన్ సైడ్ అయిపోయింది. మంచిగా పర్ఫామ్ చేసినాడు. కెప్టెన్షిప్కు తగిన న్యాయాన్ని అసలుకు ప్రదర్శించడం జరిగింది. బూమ్రావ్ ఉంటే మన వాళ్ళు పక్కా గెలుస్తారు. బట్ బూమ్రావ్ లేకుండా మన వాళ్ళు గెలవడం అనేది నిజంగా చాలా గ్రేట్. ఆకాశ్దీప్ 10 వికెట్లు తీయడం అసలుకు వన్ ఆఫ్ ద మోస్ట్ థింగ్. అండ్ యశస్వి జైస్వాల్ కూడా మంచిగా పర్ఫామ్ చేసినాడు, మంచిగా అన్నాడు. నిజంగా వాషింగ్టన్ సుందర్ గురించి మనం మాట్లాడుకోవాలి. వాషింగ్టన్ సుందర్కు అడపదడప ఛాన్సులు దొరుకుతున్నాయి. దొరికిన ప్రతిసారి వాషింగ్టన్ సుందర్ ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇండియాకు ఇవ్వడం జరుగుతుంది. అది బ్యాటింగ్లోనే కాదు, బౌలింగ్లోనే కాదు. నిజంగా వాషింగ్టన్ సుందర్ 25 ఇయర్స్ 2 సంవత్సరాలు ఉంటే రవీంద్ర జడేజా రిటైర్ కావడం జరుగుతుంది. దాని తర్వాత వాషింగ్టన్ సుందర్ 101% ఆయన పొజిషన్ని టేక్ ఓవర్ చేసుకునే ఛాన్సులు చాలా ఎక్కువ ఉన్నాయి. నిజంగా ఈ సిరీస్ ఏదైతే ఉందో ఎన్నో గుణపాఠాలు ఇండియాకి నేర్పింది. ఎందుకంటే గెలిచే మ్యాచ్లో మన వాళ్ళు ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా మన వాళ్ళకి ఎన్నో తీపి గుర్తులను కూడా కలుగజేసింది. ఎందుకంటే ఒక ఓడిపోయే మ్యాచ్లు గెలవడం, నిజంగా అంత ఇంజురీ జరిగిన తర్వాత కూడా రిషబ్ పంత్ వచ్చి ఆడడం, 5 మ్యాచ్లు కంటిన్యూగా సిరాజ్ బౌలింగ్ వేస్తూనే ఉన్నాడు. అది కూడా ఒక పర్ఫెక్ట్ పేస్. ఈరోజు మీరు హ్యారీ బ్రోక్ ఇంటర్వ్యూ చూస్తే హ్యారీ బ్రోక్ కూడా అదే అంటాడు. నిజంగా సిరాజ్ కంటిన్యూ పేస్ ఏదైతే ఉందో 135 అబోనే పేస్ వేస్తూనే ఉన్నాడు. 5 మ్యాచ్లు ఆడడం నిజంగా గ్రేట్, నేను అప్రిషియేట్ చేస్తున్నానని చెప్పినాడు. అండ్ నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. ముఖ్యంగా మనం ఇంకొక విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. అండ్ MVP మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఏదైతే ఉందో అది శుభ్మన్ గిల్కి రావడం జరిగింది. అండ్ అది అవతల వాళ్ళ కోచ్ ఎవరైతే ఉన్నారో బ్రెండన్ మెక్కలం ఆయన డిసైడ్ చేసినాడు. మన వాళ్ళు మాత్రం గౌతమ్ గంభీర్ మాత్రం హ్యారీ బ్రోక్ను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది ఇండియన్ వాళ్ళకు ఒక విన్నే కాదు, ఇది ఇండియన్ సైడ్ వాళ్ళకి ఒక విన్నే కాదు, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ విన్. నిజంగా టెస్ట్ మ్యాచ్ చాలా తక్కువ మంది చూస్తారు, టెస్ట్ మ్యాచ్ బోర్ అనుకుంటారు. నిజంగా ఈ మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో ఈ సిరీస్లో, ఎస్పెషల్లీ ఈ సిరీస్లో జరిగిన 5 మ్యాచ్లు 5 రోజులలో ఎవరు గెలుస్తారో తెలియదు, మ్యాచ్ ఎవరి సైడ్ పోతుందో తెలీదు, ఇండియా గెలుస్తుందా ఇంగ్లాండ్ గెలుస్తుందా అనే ఐడియా కూడా లేదు. నిజంగా ఈ మ్యాచ్లు మాత్రం నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్. నిజంగా ఒక క్రికెట్ లవర్స్ ప్రతి ఒక్కరికి నిజంగా ఈ మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్లుగా నిలవబోతున్నాయి. బెస్ట్ సిరీస్ ఫర్ ఇండియా. ఎందుకంటే నిజంగా ఇండియా వాళ్ళు ఎవరు లేకపోయినా, సీనియర్ ప్లేయర్లు లేకపోయినా మన వాళ్ళు కష్టపడి ఆడడం అనేది నిజంగా చాలా 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 గ్రేట్ అనిపించింది. మీకేమనిపించింది ఈ 5 మ్యాచ్ల సిరీస్లో? మీకు అనిపించిన బెస్ట్ మూమెంట్ని ప్లీజ్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మర్చిపోవద్దు,
క్రికెట్కు సంబంధించిన న్యూస్, ట్రెండింగ్ న్యూస్కు సంబంధించిన న్యూస్, అలాగే బిగ్ బాస్కు సంబంధించిన న్యూస్ గురించి ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా హ్యాపీగా ఉంది. ఇండియా ఈ మ్యాచ్ని, ఈ సిరీస్ని సమం చేసి ఈ మ్యాచ్ ఘన విజయం సాధించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.